100 days ప్రోగ్రామ్ అన్నది పెట్టినారు. షైనింగ్ స్టార్స్ అని, రేసింగ్ స్టార్స్ అని 2 డిఫరెంట్ కేటగిరీస్లో మనకు టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే షైనింగ్ స్టార్స్ అంటే బ్రైట్ స్టూడెంట్స్, వాళ్ళకు కొంచెం ఎక్స్టెన్సివ్గా క్వశ్చన్స్ ఇచ్చున్నారు. అండ్ రైజింగ్ స్టార్స్ అంటే మనకు కొంచెం స్లో లర్నర్స్, వాళ్ళకి లిమిటెడ్ క్వశ్చన్స్ ఇచ్చున్నారు. అవి మనం ఏమర్థం చేసుకోవాలి, ఈ క్వశ్చన్స్లోనే మనకు 35 మార్కులకి సరిపడా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి నేర్చుకుంటే మనం పాస్ అవుతాం అన్నది మనకి ఇప్పుడే అర్థమైపోవాలి. కాబట్టి ఆ రేసింగ్ స్టార్స్కి ఏవైతే ఇచ్చున్నారో ప్రతి క్వశ్చన్ వదిలిపెట్టకుండా చదివించాలి టీచర్స్, టెస్ట్ పెట్టాలి, మరుసటి రోజు ఆ మార్క్స్ పోస్ట్ చేయాలి ఈ ప్యాప్లో. సో మనం పిల్లలు కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకుని చదివి ఆ మార్క్స్ని మనం పెంచుకోవడానికి ఇప్పటి నుంచి ట్రై చేయాలి. స్టిల్ దెర్ ఈస్ టైం. ఇంకా కూడా 75 days ఉంది. ఈ 75 days మనం అనుకుంటే వీ కెన్ మేక్ మిరాకల్స్. మనకు 40 మార్కులు 50 మార్కులు ఉన్న వాళ్ళు కూడా 90 మార్కులకు రావచ్చు ఈ 75 రోజులు కష్టపడితే. మన పేరెంట్స్ పడుతున్న కష్టాన్ని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మనం ఆ విధంగా కష్టపడకూడదు. ప్రతి పేరెంట్ ఆశ ఏమంటే నాలాగా నా బిడ్డ కష్టపడకూడదు అనే ఆశ ఉంటుంది. సో ఆ ఆశని మనం నెరవేర్చాలి. మనం అందరూ చదువుకోవాలి, కష్టపడాలి. ఇప్పుడు ఒక 5-6 ఏళ్ళు కష్టపడితే మీరు అంటే 10th క్లాస్ ఇంటర్ వాళ్ళు 6 yearsలో యూ కెన్ సెటిల్. మీరు ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరో లేదా ఇంకేదో మీరు అనుకున్న ప్రొఫెషనో మీరు సెటిల్ అయిపోవచ్చు, మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు మోటివేషనల్ క్లాసెస్ అని ఇప్పిస్తున్నారు, అవునా? ఆ మోటివేషనల్ క్లాసెస్లో మన దగ్గర చదువుకున్న పిల్లలే ఎంత బాగా సెటిల్ అయ్యి ఉన్నారు, ఎన్ని లక్షల జీతాలు తీసుకుంటున్నారో మనకు చెప్తూ ఉన్నారు. అవన్నీ మనం వింటూ ఉన్నాం రెగ్యులర్గా. సో వాటిని విని మనం మోటివేట్ అయ్యి మన లైఫ్లో మనము ఏ విధంగా పైకి రావాలి అన్నది మనం నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటామా? తీసుకోవాలి. ఇంకా చెప్తున్నారు చిన్న పిల్లల్ని సతాయించకూడదు అని. అవును, హూ గేవ్ యూ ద రైట్ టు టీచ్ ద యంగ్ స్టూడెంట్స్? ఎవరిచ్చారు ఆ రైట్? ఎవ్వరూ ఆ రైట్ ఇవ్వలేదు. సో నోబడీ హ్యాస్ దట్ రైట్. అందరూ ఎవరికి వాళ్ళ ఇండివిజువాలిటీ ఉంటుంది. చిన్న పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్ద పిల్లలు అదే మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు మన కుటుంబంలో మనకి తల్లి తండ్రి మనల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు, ఎంత గౌరవంగా చూస్తున్నారు మనల్ని. అదే విధంగా మన అన్నలు అక్కలు మనల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు ఇంట్లో. ఇక్కడ మీరే అన్నలు, వాళ్ళకి చిన్నపిల్లలకి మీరే అన్నలు, ఇంకెవరు లేరు. మనదే ఒక ఫ్యామిలీ ఇక్కడ. కాబట్టి మన ఫ్యామిలీలో చిన్న వాళ్ళని మనం సతాయిస్తామా? సతాయించకూడదు. కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎందుకంటే హాస్టల్లో ఉన్న వాళ్ళకే ఆ అలవాటు ఏర్పడుతుంది. ఏది? అందరితో కలిసిమెలిసి పెరగడం, అందరితో షేర్ చేసుకోవడం. ఈ మంచి లక్షణాలన్నీ కూడా హాస్టల్లో ఉన్న పిల్లలకే వస్తాయి, అందరికీ రావు. కాబట్టి ఆ మంచి లక్షణాలని మనం నేర్చుకుని మనల్ని చూసి మన చిన్నపిల్లలు, మన జూనియర్స్ కూడా మన బాటలో మనల్ని నడవాలి, మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి అన్న ఫీలింగ్ పెద్ద పిల్లలకు ఉండాలి. కాబట్టి చాలా నిజాయితీగా ఉండాలి. చిన్నపిల్లల వస్తువులు తీసుకోకూడదు. ఇవన్నీ మీ టీచర్స్ ముందు చెప్పినవే, మార్నింగ్ నుంచి చెప్పినవే. కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అవుతూ వారికి ఆదర్శంగా మనం ఉండాలి అని పెద్ద పిల్లలు డెసిషన్ తీసుకోవాలి. సో మంచి డెసిషన్ తీసుకుని బాగా సెటిల్ అవుతారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఒకప్పుడు నాయుడుపేట గురుకులం అంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళని తయారు చేసిన విద్యాలయం ఇది. ఇప్పుడు శ్రీ గోపీనాథ్ జెట్టి గారు డిఐజీ ర్యాంక్లో ఉన్న మన గోపీనాథ్ జెట్టి గారు మన స్టూడెంట్, మన నాయుడుపేట స్టూడెంట్. కాబట్టి అంత హై పొజిషన్లో సెటిల్ అయినప్పుడు వై కాంట్ వి? మనం ఎందుకు అవ్వకూడదు? మనం అనుకుంటే మనం కూడా సాధించగలం. అర్థమైందా? కాబట్టి అంతకంటే పెద్ద పోస్ట్లో నేను సెటిల్ అవ్వాలి అన్న ఒక డెసిషన్ తీసుకోవాలి. దాన్ని మనం కలలు కనడమే కాదు, ఏం చేసుకోమన్నారు కలల్ని? అబ్దుల్ కలాం గారు ఏమన్నారు? సాకారం చేసుకోండి, ఆ కళని నిజం చేసుకోండి, దానికి ఒక రూపం ఇవ్వండి. కళ కనడమే కాదు, కూర్చుని కళ కనుకుంటా ఉంటే అయిపోతుందా? నేను ఐపీఎస్
నేను ఐఏఎస్ అయిపోతాను అనుకుంటా ఉంటే అవుతుందా? దాన్ని అవ్వడానికి మనం ఏం చెయ్యాలో అది చెయ్యాలి. అప్పుడు మాత్రమే మనం పైకి వస్తాం, అనుకున్నది సాధించుకోగలుగుతాం. కాబట్టి ఆ రకంగా మనం జీవితంలో పైకి ఎదగడానికి అన్ని చర్యలు తీసుకుంటారు అని చెప్పి ఒక మంచి డిసిప్లిన్తో నాయుడుపేట స్కూల్కి ఒక గుర్తింపు తీసుకొస్తారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను.